దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగును కాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం, దేవుడు ఇచ్చిన మాట. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 4వ వాక్య భాగం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఇశ్రాయేలు కన్యక, నీవు మరలా కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను మరలా కట్టింతును. దేవుడు సమస్తము చేయవాడు. మనం ఎంత ప్రయాసపడినా, మనం ఎంత కష్టపడినా మన జీవితంలో ముందుకు వెళ్ళలేం. సమస్తము చేయవాడు దేవుడే. ఇశ్రాయేలీయుల ప్రజలను ఉద్దేశించి దేవుడు చెప్పిన మాట అది మనకును వర్తిస్తుంది. నీవు కట్టబడినట్లు ఇక మీదట నేను కట్టించదనని చెప్తున్నాడు దేవుడు. మనం ఎంతో ప్రయత్నం చేస్తాము మన జీవితాన్ని కట్టుకోవడానికి, మన పిల్లలను మనం కట్టుకోవడానికి, ఆత్మీయంగా, ఫైనాన్షియల్గా, మానసికంగా, ఇలా ఎన్నో తీరులుగా మనము మన జీవితాన్ని కట్టుకోవడానికి సంఘపరంగా, సమాజపరంగా ఎంతో ప్రయత్నం చేస్తాము. మనము కట్టుకోలేము దేవుని సహాయం లేకుండా. దేవుడు ఇల్లు కట్టకుండా ఉంటే ఆ ఇల్లు కట్టువా అని ప్రయాసం వ్యర్థము. దేవుడు కాపాడకుండా ఉంటే ఆ పట్టణమైన, ఆ కుటుంబమైన కాపాడడం అనేది, కాపాడు అని యొక్క ప్రయాసం వ్యర్థం. అలాగే దేవుడు కట్టకుండా ఉంటే మనము ఏ విధంగానైనా, ఏ విషయంలోనైనా మనము కట్టబడలేము. దేవుడు మనకు ఒక హామీ, దేవుడు మనకు ప్రామిస్, ఒక మాట ఇస్తున్నాడు. నీవు కట్టబడినట్లు ఇక మీదట నిన్ను కట్టింతును. ఇక మీదట నేను కట్టింతును. దేవుడు మనల్ని నిర్మాణం చేస్తాడు. మనలో ఆ ఆశను, ఆ కోరికను, ఆ ఆధ్యాత్మికమైన చింతను కలిగించేవాడు ఆయనే. దేవుని కొరకు మనము ఫలించేటట్లు, ఆ ఫలము నిలిచి ఉండుటకును ఆయనే మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన ఎన్నడూ మనల్ని మర్చిపోయి ఉండేవాడు కాడు. దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకోవడం మనకు ఊహకు అందనిది. అది దేవుడే మనకు ఆ విషయాన్ని తెలియచేస్తాడు. మనల్ని ఆయన వైపు నడిపిస్తాడు. కనుక మనము ఏ విషయంలోనైతే కట్టబడకుండా ఉన్నామో, ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, శారీరకంగా, మానసికంగా, అన్ని విషయంలో ఆయన మనల్ని కట్టిస్తాడు. ప్రతిరోజు ఈ వాగ్దానం పెట్టి మనం ప్రభు సన్నిధిలో స్తుతించి ప్రార్థించాలి. దేవా, నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నేను కట్టించేదని అన్నావు. నన్ను కట్టండి, నా కుటుంబాన్ని కట్టండి, ఆత్మీయంగా కట్టండి, ఫైనాన్షియల్గా, మానసికంగా. మనము దేవుని సన్నిధిలో ఆ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రతిరోజు మనం ప్రార్థిస్తుండగా దేవుడు అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తాడు. ఈ వాగ్దాన నెరవేర్పు కొరకై మనము దేవునికి అప్పగించుకుందాం. మనం ఎంతో ప్రయాసపడి ఉండవచ్చు మనం కట్టుకోవడానికి. నిజమే, ప్రతి మనిషి కూడా వారి జీవితాల్లో కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రయత్నం అనేది మానవుని విధి. అసలు ప్రయత్నమే చేయకుండా ఉంటే ఇలా. కనుక మనం ఆత్మీయ జీవితంలో దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మన వంతుగా మన ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని ఆ వాగ్దాన ఫల దిశగా మనల్ని నడిపిస్తాడు.
కనుక మరొకసారి ఈ వాగ్దానం బట్టి ప్రభును స్తుతిద్దాం. నీవు కట్టబడినట్లుగా ఇక మీదట నేను నిన్ను కట్టించేదను. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వందనాలు. ఈ వాగ్దానం నెరవేర్పు కొరకై నేను స్తుతిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.